రైతు కృషితో విజయాన్ని సాధించిన కథ. రామయ్య అనే రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతను స్వల్ప భూమి కలిగినవాడు, కానీ కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వ్యక్తి. అతని కుటుంబం తరతరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవించేది. కానీ మెల్లగా ప్రకృతి మార్పులు, నీటి కొరత, నష్టాలు రైతుల జీవితాలను దారుణంగా ప్రభావితం చేశాయి. ఒకానొక సమయంలో రామయ్య ఎదుర్కొన్న సమస్యలు తీవ్రమయ్యాయి. వర్షాభావం, అప్పుల భారంతో అతని జీవితం దుర్భరంగా మారింది. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించకపోవడం, మధ్యవర్తుల దోపిడీ వల్ల రైతుల పరిస్థితి మరింత దిగజారింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి రామయ్య కొత్త మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది. ఒకరోజు తన ఊరిలో రైతుల కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన రామయ్య సేంద్రియ వ్యవసాయం, ఆధునిక సాగు విధానాల గురించి తెలుసుకున్నాడు. అవి వినిపించడమే కాదు, వాటిని తన పొలంలో ప్రయోగించాలనే సంకల్పం చేసుకున్నాడు. రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులు వాడటం ప్రారంభించాడు. అంతేకాకుండా వరుస పంటలు పండించటం, తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవటం వంటి మార్పులను తన వ్యవసాయంలో అమలు చేశాడు. చాలామంది ఊరి రైతులు రామయ్య మార్పులను తొలుత నమ్మలేదు. కాని 1-2 సంవత్సరాల పాటు అతను తాను ఎంచుకున్న మార్గంలో కష్టపడి పనిచేశాడు. అతని భూమి నాణ్యత మెరుగుపడింది, ఖర్చులు తగ్గాయి, రసాయనాల ప్రభావం లేకుండా ఆరోగ్యకరమైన పంటలు వచ్చాయి. ఆ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. రామయ్య సంపాదన పెరిగింది. అతను ఆర్థికంగా అభివృద్ధి చెందాడు. గ్రామంలోని ఇతర రైతులు కూడా అతని మార్గాన్ని అనుసరించాలనే ఆసక్తిని కనబరిచారు. రామయ్య తన అనుభవాలను వారితో పంచుకోవడం ప్రారంభించాడు. ప్రభుత్వ పథకాల గురించి అవగాహన పెంచుతూ సహకార సంఘాలను ఏర్పరిచి రైతుల కోసం మంచి మార్కెట్ లభించేలా ప్రణాళికలు సిద్ధం చేశాడు. కొన్ని సంవత్సరాల్లో రామయ్య మార్పులు తీసుకువచ్చిన పద్ధతులు ఊరిలో విస్తరించాయి. రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడింది. కృషితో వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తిగా నిలిచింది. గ్రామంలోని రైతులు అందరూ కలిసి వ్యవసాయాన్ని సమర్థవంతంగా నిర్వహించటం ప్రారంభించారు. ఈ రోజు రామయ్య గ్రామంలో గౌరవించబడే వ్యక్తిగా నిలిచాడు. అతను రైతుల కోసం శ్రమిస్తూ, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నాడు. తన సంకల్పం, శ్రమ వల్ల ఒక గ్రామం అభివృద్ధి సాధించగలదని రుజువు చేశాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసినది, కష్టం, పట్టుదల ఉంటే వ్యవసాయం లాభసాటి వృత్తిగా మారుతుంది. కొత్త మార్గాలను అన్వేషించడం, వ్యవసాయ రంగంలో మార్పులు స్వీకరించడం ద్వారా రైతుల జీవితాలను మెరుగుపరచవచ్చు. రైతులే దేశానికి పట్టుదలతో పోషణనిచ్చే నిజమైన నిలయస్తంభాలు.